హాయ్ అండి, అందరికీ నమస్కారం. తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి చింతమనేని ప్రభాకర్ ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గానికి చెందినటువంటి మాజీ శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ అంటే తెలుగుదేశం పార్టీ మొత్తం టోటల్ నాయకుల్లో కూడా ఇతనిది ఒక డిఫరెంట్ యాంగిల్. ఇతని వ్యవహార శైలి కావచ్చు, పార్టీలో ఇతని యొక్క యాటిట్యూడ్ కావచ్చు, మాట తీరు కావచ్చు, ఇతను చేసే పని తీరు కావచ్చు, ఇతని వ్యూహం కావచ్చు, ఏదైనా కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. నాకు తెలుసుండి తెలుగుదేశం పార్టీలో ఈ టైపు లీడర్ అనేది ఎక్కడ దొరకడు. ఇతను చాలా అట్రాక్టివ్గా ఉంటాడు, చాలా ఆసక్తిదాయకంగా ఉంటుంది. ఇతని మాటలు కూడా చాలా ఆసక్తిగా ఉంటాయి. అయితే విధంగా ఇతను జనంలో కలిసిమెలిసి తిరిగే తీరు కూడా అలాగే ఉంటుంది. అదే విషయంలో జనంతో ఏదైనా గొడవ వస్తే, ఏదైనా కార్యకర్తతో కానీ, లేదంటే అతను సొంత పార్టీ వాడైనా, లేదంటే ప్రతిపక్ష నాయకుడైనా సరే, ఎవరైనా సరే ఇతనితోటి గొడవ పెట్టుకుంటే ఆ గొడవ కూడా ఓ రేంజ్లో ఉంటుంది. అందుకే ఇతను చేసినటువంటి అనేక విభేదాలు రాష్ట్ర స్థాయిలోనే వైరల్ అయ్యాయి. ఎంఆర్ఓ వనజ మీద ఉన్నటువంటి విషయం కావచ్చు, ఇంకా ఇతరత్ర అక్కడ లోకల్ ఎమ్మెల్యే మట్టి మాఫియా చేతనాడని కావచ్చు, అనేక విషయాలు ఈయన చాలా విభేదాలకు వెళ్తూ ఉంటాడు. అతను కాంట్రవర్సీలు ఎక్కువ చేస్తూ ఉంటాడు. ఇతని కాంట్రవర్సీలు కూడా చాలా ఆసక్తిదాయకంగా ఉంటాయి. అంతేకాకుండా మరి ఇతను ఒక్కొక్క విషయంలో అధిష్టానం మాట కూడా వినే వ్యక్తి కాదు. అధిష్టానం చెప్తే మనం చెయ్యాలనుకో, నేను చెప్పింది అధిష్టానం చెయ్యాలనుకుంటాడు. ఎలాగంటే ఇటీవల కాలంలో అతన్ని అనేక యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు ఇంటర్వ్యూ చేసినప్పుడు, ఎవడు మీకు సీట్ ఇవ్వరని ప్రచారం జరుగుతుంది, నిజమా అని అడిగితే అతను ఏమనేవాడంటే, ఎవడు చెప్పాడు నీకు, నాకు కాక ఎవడికి ఇస్తాడు చంద్రబాబు నాయుడు, సీట్ నాదే అని ఆయన చాలా ఆత్మవిశ్వాసం అనుకోవాలో అహంభావం అనుకోవాలో తెలియదు, కానీ ఓ రేంజ్లో చెప్పే వ్యక్తి ఎవరంటే చింతమనేని ప్రభాకర్. సో ఈ నేపథ్యంలో చింతమనేని ప్రభాకర్ మీద రాష్ట్రంలో అనేక మంది దృష్టి పడింది. ముఖ్యంగా దెందులూరు నియోజకవర్గంలో పోటీలో ఉన్నటువంటి ప్రభాకరు మరి ఈసారి విజయం సాధిస్తారా లేదా, వైసీపీ అభ్యర్థి మీద 2019లో ఓటమి పాలైనటువంటి ప్రభాకర్ ఈసారి ఇతని యొక్క గెలుపు అవకాశాలు ఎలాగున్నాయి అనే విషయం తెలుసుకోవాలని చెప్పి చాలామంది ఆసక్తి వ్యక్తం చేస్తున్నారు. మాకు కూడా 2 రాష్ట్రాల నుంచి కూడా చాలామంది ఫోన్ చేస్తూ ఉన్నారు. వాట్ అబౌట్ దెందులూరు బ్రదర్, దెందులూరు కోసం ఒక తెలుసుకొని దాని గురించి ఒక వీడియో చేయడం అని చెప్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో మేము కూడా దెందులూరు నియోజకవర్గంలో మరి పెదవేగి, దెందులూరు, పెదపాడు, ఏలూరు రూరల్ మండలాల్లో శాంపిల్గా కొన్ని సర్వే చేసాం. ఈ సర్వే ప్రకారం చింతమనేని ప్రభాకర్ విజయ అవకాశం ఎలా ఉన్నాయి, ఈసారి గెలుస్తారా లేదా అంటే అతనికి 2 కారణాలు. గెలిస్తే ఇతనే కారణం, ఓటమి కూడా ఇతనే కారణం అవుతాడు. ఇతని ఓటమిని ఇతనే కొని తెచ్చుకుంటాడు, అటువంటి నాయకుడు ప్రభాకర్. కాబట్టి ఇప్పుడు ఎలా ఉందనేది మనం ఒక్కసారి పరిశీలన చేస్తే, క్షేత్రస్థాయి పరిశీలనకి వెళ్తే ఇతను చింతమనేని ప్రభాకర్ పబ్లిక్తో మంచి రిలేషన్ మెయింటైన్ చేస్తాడు. ఇతని కోసం ఎవరైనా ఒక పనికి వెళ్తే చక్కగా స్పందిస్తాడు, అతనితో చాలా చక్కగా మాట్లాడతాడు. మరి అతను ఉదయం వెళ్తే అతనికి టిఫిన్ తిన్నావా అంటాడు, టిఫిన్ పెడతాడు. మళ్ళీ మధ్యాహ్నం వెళ్తే భోజనం, ఇవన్నీ అతన్ని ఆ మర్యాద ఇస్తూనే అతని పని కూడా చేసి పెడతాడు. ఇతను చాలా మంచి రిలేషన్ మెయింటైన్ చేస్తాడు. అదేవిధంగా ఇంకోటి ఏంటంటే, జనరల్గా చెప్పాలంటే దెందులూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి పట్టుకొమ్మ. అక్కడ బూత్ లెవెల్ కూడా కార్యకర్తలు ఉన్నారు. బూత్ స్థాయి కూడా తెలుగుదేశం పార్టీ అంటే పడి చచ్చిపోయే కార్యకర్తలు అక్కడ ఉన్నారు. ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ 86 గ్రామాల్లో 30 గ్రామాల్లో కమ్మ సామాజిక వర్గం డామినేషన్ ఎక్కువగా ఉంది. అదేవిధంగా కమ్మ సామాజిక వర్గం ఓటర్లు తక్కువైనా కానీ పొలిటికల్ డామినేషన్ ఎక్కువ, వాళ్ళే ఎక్కువగా చేస్తూ ఉంటారు. అదేవిధంగా ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ బీసీలు ఎక్కువే, కానీ బీసీలు ఎక్కువ కూడా మ్యాక్సిమం బీసీలు అందరూ కూడా కమ్మ సామాజిక వర్గం ఏం చెప్తే అదే వింటారు. సో ఈ నేపథ్యంలో ఈ కమ్మ సామాజిక వర్గంలో పెద్దలందరూ కూడా ఈ చింతమనేని ప్రభాకర్ చేతిలోనే ఉన్నారు. ఈ చింతమనేని ప్రభాకరే వాళ్ళందరికీ ఒక గురువు చెప్పాలంటే. ఇతను ఏం చెప్తే వాళ్ళు అది చేస్తారు. సో ఆ విధంగా ఈ కమ్మ డామినేషన్ ఉంది కాబట్టి, కమ్మలో పెద్దలు కొంతమంది ఉన్నారు కాబట్టి ఇతను ప్రస్తుతానికి కొంతవరకు కొన్ని చోట ఎడ్జ్లోనే ఉన్నాడు. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, బీసీలు 1,00,000 దాకా ఉన్నారు. బీసీ ఓటర్స్ 1,00,000 దాకా ఉన్నారు. మరి వీళ్ళని ఇదే కమ్మ సామాజిక వర్గం ఎంతవరకు ఫేవర్ చేస్తారు, ఎంతవరకు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారన్నది మనం వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఇంకోటి ఏంటంటే, ఇతను 2009లో నెగ్గాడు చింతమనేని ప్రభాకర్, 2014 నెగ్గాడు, 2019లో ఓడిపోయాడు. 2019లో ఓడిపోయిన కారణం ఏంటంటే, ఇతను కూడా తిరిగే కమ్మ సామాజిక వర్గంతో కొన్ని విభేదాలకి తావిచ్చాడు. ఇతనే గొడవ పడ్డాడు వాళ్ళతో. సో వాళ్ళు దూరం అయిపోయి
ప్రత్యర్థి ఎవరైతే ఉన్నారో అబ్బాయి చౌదరి, అతను కూడా అదే సామాజిక వర్గం చెందిన వ్యక్తి. అతని దగ్గరికి వెళ్ళిపోవటం వల్ల అప్పట్లో కూడా వైసీపీ గాలి విపరీతంగా వేయటం వల్ల ఇతను ఓటమి పాలయ్యాడు. మరి ఇప్పుడు ఇద్దరు కూడా ప్రచార రంగంలో ఉన్నారు. సో ఇది చింతమనేని ప్రభాకర్ యొక్క బలం. ఇకపోతే పక్కన అబ్బాయి చౌదరి ఇతనికి ప్రత్యర్థిగా ఉన్నారు. ఇతను ఆల్రెడీ సిట్టింగ్ శాసనసభ్యులు. మరి ఇతని బలం ఏంటి అంటే ఇతను డమ్మీ. ఒక రకంగా చెప్పాలంటే ఇతని నాన్నగారు ఎక్కువగా అక్కడ పెత్తనం చేస్తూ ఉంటారు. అతని పేరు కాటారి రామచంద్రరావు గారు. అతనే షాడో ఎమ్మెల్యే చెప్పాలంటే. ఎవరైనా ఏదైనా పని కోసం వెళ్తే ఆయన దగ్గరికి వెళ్ళాలి. ఆయన చెప్తేనే ఇతను చేస్తాడు. వీళ్ళ అన్నదమ్ములు ఇద్దరు ఉన్నారు, అబ్బాయి చౌదరి బ్రదర్ ఉన్నాడు. వీళ్ళిద్దరూ ఏదో ర్యాండమ్గా అలా తిరుగుతారు తప్పితే కానీ డిసిషన్ మేకింగ్ అంతా కూడా రామచంద్రరావు గారిదే. అయితే వీళ్ళ మీద విపరీతమైన అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ఈ రామచంద్రరావు గారు ఎవరైతే ఉన్నారో శాసనసభ్యులు వారి తండ్రి, ఇతను మట్టి మాఫియాలో ఉన్నాడు, అక్రమ ఇసుక రవాణా చేస్తాడు, ఇంకా భూదందాలు, అనేక సెటిల్మెంట్లు, ఇవన్నిట్లోనూ కూడా ఇతనికి ఒక అవినీతి పరుడు అనే ఒక ముద్ర నడుస్తుంది అని ఒక ప్రచారం పెద్దగా సాగుతూ ఉంది. మరి ఈ విషయంలో ఈ యొక్క అవినీతిని కొంతవరకు ఈయన బయట పెట్టే ప్రయత్నం గట్టిగానే చేశాడు చింతమనేని ప్రభాకర్. చాలా అగ్రెసివ్గా పోరాటాలు చేసుకుంటూ వచ్చాడు. కొన్ని కేసులు పెట్టారు, అరెస్టులు చేశారు. సో ఇవన్నీ నడుస్తున్న నేపథ్యంలో మరి ఇతని యొక్క అవినీతిని ఇంకా జనంలోకి తీసుకెళ్తున్నాడు, ఇంకా ఫోకస్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నాడు. సో ఏమవుద్దో చూడాలి. ముఖ్యంగా కొల్లేరులో అక్రమ మట్టి తవ్వకం అనేది ఒక పెద్ద ఇష్యూగా మారింది అక్కడ. మరి ఈ నేపథ్యంలో మరి అది ఏం చేస్తారు ఏంటి అన్నది కూడా మరి జనం ఏ విధంగా డిసిషన్ తీసుకుంటారు అనేది మనం వేచి చూడాల్సిన అవసరం ఉన్నది. ఇకపోతే పెదవేగి మండలం పెద్ద మండలం. ఈ యొక్క దెందులూరులో పెదవేగి అనేది చాలా పెద్ద మండలం. ఇక్కడ 60,000 పైచిలకు ఓటింగ్ ఉంది. అయితే ఈ 60,000 పైచిలకు ఓటింగ్ కూడా లాస్ట్ ఎలక్షన్ చూస్తే మ్యాక్సిమం వైసీపీకి కొంత మెజార్టీ చూపెట్టారు. అయితే ఈసారి అక్కడ కమ్మ డామినేషన్ ఉంది కాబట్టి వాళ్ళందరూ కూడా టీడీపీకి ఎక్కువ మొగ్గు చూపుతూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా చింతమనేని ప్రభాకర్ అంటే కొంత అభిమానం ఉన్నారు కాబట్టి ఆ మండలంలో కొంత ప్లస్ ప్రభాకర్ గారికే కనపడుతూ ఉంది. ఇక రెండోది పెదపాడు పూర్వం చూసుకుంటే కాంగ్రెస్ మండలం, అది క్రమేపీ వైసీపీకి వెళ్ళింది. మరి ఈసారి పెదపాడులో మ్యాక్సిమం వైసీపీకే మెజార్టీ ఉంటుంది. మరి దెందులూరు చూసుకుంటే చింతమనేని ప్రభాకర్ మార్క్ ఎక్కువగా కనపడుతుంది. ఇక్కడ పార్టీకి బలంతో పాటు చింతమనేని ప్రభాకర్ వ్యక్తిగత బలం కూడా ఈ దెందులూరులో ఉంది కాబట్టి ఎంతో కొంత ఇతను ఇక్కడ ఎడ్జు ప్రెస్లో పడతాడు. ఇక ఏలూరు రూరల్ విషయానికి వస్తే ఇక్కడ లంక గ్రామాల్లో మ్యాక్సిమం వైసీపీ మీద విపరీతమైన వ్యతిరేకత ఉంది. ఏం చేద్దంటే లంక భూములు తవ్వుకుపోవటం, లంకల్లో అక్కడక్కడ ఉన్న భూములు వైసీపీ కార్యకర్తలకి డీ పట్టాల కింద ఇచ్చేయటం, ఇటువంటి అవినీతి ఆరోపణలు చాలా ఎక్కువగా ఉన్నాయి. దీంతో లంక గ్రామ ప్రజలు చాలా ఎక్కువగా వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఇప్పుడు కూడా వైసీపీ అభ్యర్థి అబ్బాయి చౌదరి చేసే పని ఏంటంటే లంక గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజల్ని ఏదో రకంగా మచ్చిక చేసుకుని గతంలో మెజార్టీ ఇచ్చారు. ఆ మెజార్టీ పోకుండా ఉండటం కోసం ఆయన ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి ఆయన ప్రయత్నం ఫలిస్తుందో లేదో చెప్పలేం. కానీ అక్కడికి వచ్చేసరికి చింతమనేని ప్రభాకర్ అయితే లంక గ్రామ ప్రజల విషయంలో మాత్రం వాళ్ళ మంచి ఆదరణ, మంచి అభిమానం చూపిస్తూ ఉన్నారు. ఇంకేదంటే ఆయన టైంలో మా లంక గ్రామాలు బాగా చూసుకున్నాడు, లంక గ్రామాలు అభివృద్ధి చేశాడు అనేది ఒక సాఫ్ట్ కార్నర్ అయితే అతని మీద ఉంది. కాబట్టి సో ఏలూరు మా అంచనా ప్రకారం టీడీపీ వాళ్ళ అంచనా ఏంటంటే ఏలూరు రూరల్ కూడా మాకే అంటున్నారు, కానీ శిరసకం అయ్యే పరిస్థితి బాగా కనపడతా ఉంది. ఇంకోటి ఓవరాల్గా చూసుకుంటే అబ్బాయి చౌదరికి దెందినేని ప్రభాకర్కి చూసుకుంటే ఓకే, దెందినేని ప్రభాకర్ సీనియర్ నాయకుడు, మరి అక్కడ కొంచెం పట్టుంది, ఎలక్షన్ బాగా చేసుకోగలడు. కమ్మ సామాజిక వర్గంలో మ్యాక్సిమం నాయకులందరూ కూడా చింతమనేని ప్రభాకర్ చేతిలోనే ఉంటారు. ఇవన్నీ చింతమనేని ప్రభాకర్కి బలాలే అయితే కానీ బలహీనత చూసుకుంటే అతను దురుసు, నోటు తీరు, మాట తీరు, అవే అతని బలహీనత. ఎంత చూసుకున్నా ఎలక్షన్ 6 రోజులు ఎక్కడైనా ఏదైనా గొడవ వస్తే ఈయన శైలి, ఈయన వ్యవహార శైలితో జనం జడిసిపోయి ఇతను కూడానే ఉండి ఇతనికి ఓటైన పరిస్థితి చాలా చోట్ల జరుగుతూ ఉంటుంది. ఇక అబ్బాయి చౌదరి విషయానికి వస్తే చాలా సౌమ్యుడు. వాళ్ళ నాన్నగారు అవినీతి చేయొచ్చు, అక్రమాలు చేయొచ్చు, సెటిల్మెంట్ చేయొచ్చు, భూదందాలు చేయొచ్చు, ఏం చేసినా వీళ్ళ గొడవలకు వెళ్ళరు. వీళ్ళు చాలా శాంతియుతంగా ఉంటారు, జనంతో చాలా బాగా మమేకం అయిపోయి ఉంటారు. ఇంకొక విషయం ఏంటంటే వైసీపీలో అభివృద్ధి అనేది ఎక్కడా జరగలేదు. కానీ దెందులూరు నియోజకవర్గంలో అబ్బాయి చౌదరి ఆయన స్వతహాగా సాఫ్ట్వేర్ ఇంజనీరు, మరి ఆ ఎడ్యుకేటెడ్ పరంగా ఇంకోటి తెల్లగాని మంచి నిధులు తెచ్చాడు అతను. త్రాగునీరని, అక్కడక్కడ సాగునీరు ప్రాజెక్టులని, కొన్ని మెయిన్ హైవే రోడ్స్ అని అన్నీ ఏంచగలిగాడు ఆయన. కొన్ని దీర్ఘకాలిక సమస్యలు అయితే పరిష్కారం చేయగలిగాడు. సంక్షేమంతో కూడా అభివృద్ధి కూడా సమానంగా జరిగిన నియోజకవర్గం ఏది అంటే దెందులూరు అని చెప్పాలి. సో ఇది అతనికి బలం.
బలహీనత ఇది. ఈ ఈ ఇలా ఉన్న నేపథ్యంలో మరి వీళ్ళిద్దరూ ఎలక్షన్లో పోటాపోటీగా ప్రచారం చేసుకుంటున్నారు. మరి కొన్ని మండలాలు ప్లస్ ఉన్నాయి, కొన్ని మండలాలు మైనస్ ఉన్నాయి. మరి ఇంకొక వారం 10 రోజులు పోతే కానీ జనం బయటపడి వాళ్ళ అభిప్రాయం ఓపెన్గా చెప్పే పరిస్థితి కనపడలేదు. కాబట్టి ప్రస్తుతానికి ప్లస్ అంటే కాస్త కొద్ది ప్లస్లోనే చింతమనేని ప్రభాకర్ గారు కనపడుతూ ఉన్నారు. చూద్దాం, వెయిట్ అండ్ సీ. మరి ముందు ఇంకా చాలా సమీకరణలు ఈ దెందులూరు నియోజకవర్గం మారుతాయి కాబట్టి మరి అప్పుడు పరిస్థితి మనం వెయిట్ చేద్దాం. థ్యాంక్ యూ.